నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు చాలా తీక్షణమైనటువంటి విషయాన్ని మనం చర్చిద్దామని అనుకుంటున్నాం. మనిషి భగవంతుణ్ణి వెతకడం, మనిషి మొత్తం విశ్వానికి ఆధారమైనటువంటి శక్తిని వెతకడం, లేదా అన్ని శక్తులకు ఆధారభూతమైనటువంటి శక్తి స్వరూపాన్ని వెతకడం. ఇది ఎప్పుడు ప్రారంభమైందో మనకు తెలియదు, కానీ ఇది కొనసాగుతూనే ఉంది. అనేక రూపాల్లో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధించబడేటువంటి స్వరూపాన్ని ఎవరో ఒకరు తెలుసుకున్నారని, చూశారని, ఆ అనుభవం నుంచే ఆ మూర్తి, ఆ స్వరూపం అనేది వచ్చిందని నమ్మి విశ్వసించి దాన్ని కొలుస్తూనే ఉన్నారు, ఆరాధిస్తూనే ఉన్నారు, పూజిస్తూనే ఉన్నారు, దానికి ప్రణమిల్లుతూనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మనిషికి అంతుపట్టనటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క పుట్టుక, చావు, ఈ రెండింటికి కారణం ఏమిటి? దీనికి మూల కారణం ఏమిటి? అనాదిగా మనిషిని కలవరపరుస్తున్నటువంటి ప్రశ్న ఇదే. అలాగే ఈ విశాలమైనటువంటి ఆకాశాన్ని, అక్కడ కనిపెట్టేటువంటి అనేక నక్షత్రాల్ని, అక్కడ ఉండేటువంటి గ్రహ కూటమిని నేరుగా కంటి ద్వారా చూసినా, లేదా మానవుడు కనుక్కున్నటువంటి యంత్రాల ద్వారా చూసినప్పుడైనా అబ్బురపరిచేటువంటి విషయం ఏమిటంటే, ఇవన్నీ కూడా ఈ గోళాలు, ఈ పాలపుంత, ఈ నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఏ విధంగా పుట్టాయి, ఏ విధంగా ఆవిర్భవించాయి, ఇవి ఎందుకు అక్కడ కనబడుతున్నాయి, ఆ స్థావరాన్ని దాటి ఎందుకు రావడం లేదు, ఇవి ఒక నిర్ణీతమైనటువంటి కక్షలో, దారిలోనే ఎందుకు నడుస్తున్నాయి, ఇవన్నీ కూడా మనిషిని ఆశ్చర్యపరిచేటువంటి విషయాలు. అయితే మనిషి దేన్నైతే వెతుకుతున్నాడో, ఇక్కడ గమ్మత్ ఏమిటంటే, నిన్ను నీవు ఎలా వెతుక్కుంటావు? నీవు, నీ చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా నీవే కదా, లేదా నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతిదీ నీదే కదా, నీకు భిన్నంగా ఏది ఉంది ఇక్కడ? నీ నుంచి వేరుగా ఏది ఉంది? నువ్వు వేరు చేసుకున్నావు, నిన్ను నువ్వు వేరు చేసుకున్నావు నీ జ్ఞానం ద్వారా. నీవు వేరు, నువ్వు చూసేది వేరు, నీ అనుభవానికి వచ్చేది వేరు అని అనుకొని, ఈ అనుభవానికి, ఈ పరిమితమైనటువంటి అనుభవం నాది అని అనుకొని, ఈ పరిమితమైనటువంటి అనుభవానికి అతీతంగా ఏదైనా ఉందా అని ప్రశ్నించడమే మనిషి చేసినటువంటి మొదటి తప్పు. ఇదే ప్రాథమిక తప్పు, ప్రైమరీ ఫ్యాలసీ, ప్రైమరీ డౌట్. ప్రాథమికంగా వచ్చినటువంటి అనుమానమే ఈ రోజు వరకు కూడా నివృత్తి కావడం లేదు. ఎందుకంటే నీవు
ఈ సృష్టిలో కనిపించే ప్రతిదీ కూడా వేరు కాదు, నీవే, అది అంతటా ఉన్నది నీవే. అక్కడ నీకు అవతలగా కనిపించేది కూడా నీవే. ఈ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో, నిరంతరం వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ చైతన్య శక్తి, ఇదంతా కూడా ఒకటే అనే విషయాన్ని మనం మర్చిపోయి మనల్ని మనం వేరు చేసుకొని, అది జంతువు, అది పులి, నేను మనిషి, అది కొండ, ఇది గుట్ట, అది మరొకటి, ఇలా అనుకోవడం బట్టి వాటికి ఉన్నటువంటి లక్షణాలనే మనం చూస్తున్నాం, కానీ ఆ లక్షణాలకి ఆధారమైనటువంటి ఆ చైతన్యాన్ని మనం గ్రహించడం లేదు. మనం ఆ చైతన్యాన్ని భగవంతుడు అంటారా, పరమాత్మ అంటారా, మీరు ఏ పేరు పెట్టుకున్నా కానీ, ఎందుకంటే పేర్లన్నీ మనుషుల చేత కల్పించబడ్డావి. అలాగే మనకున్నటువంటి జ్ఞానం కూడా అంతా మనుషులు సేకరించినటువంటి జ్ఞానమే. విశ్వంలో ఉన్నటువంటి ఈ వస్తువులు కానివ్వండి, అవి చలించేవి అయినా చలనం లేనివైనా, వాటి లక్షణాలన్నిటినీ కనుక్కున్నటువంటి వ్యక్తి, కనుక్కున్నటువంటి ప్రాణి మనిషి. కాబట్టి దానంతా కూడా వాక్కు రూపంలో, శబ్ద రూపంలో, అలాగే లిఖితమైనటువంటి భాష రూపంలో పొందుపరచడం వల్ల మానవుడు సేకరించిందే జ్ఞానం అని అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మనిషి ద్వారా సేకరించబడ్డదే జ్ఞానము, దానికి మించిన జ్ఞానం ఇంకేమీ లేదు అని అనుకుంటున్నాడు మనిషి. కానీ మనిషికి ఉన్నటువంటి జ్ఞానం వెనుక ఉన్నటువంటి ఆ శక్తి, ఏ శక్తి అయితే ఈ జ్ఞానానికి మూలమైనటువంటి బుద్ధిని కూడా ప్రసాదించిందో, ఆ బుద్ధి తను చుట్టూ ఉన్నటువంటి విశ్వాన్ని ఆకలింపజేసుకోవడానికి, లేదా అధ్యయనం చేయడానికి, పరిశీలించడానికి ఆ శరీరంలోనే ఇమిడి ఉన్నటువంటి అవయవాలు, వాటికి ఉండేటువంటి లక్షణాలు, ఆ లక్షణాలను రూపొందించినటువంటి శక్తి కూడా ఒకటే అన్నటువంటి ఈ చాలా సామాన్యమైనటువంటి విషయాన్ని మనిషి గ్రహించలేకపోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అవయవాల ద్వారా వచ్చేటువంటి ప్రేరణతోనే బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే నిజమని భావిస్తున్నాడు. అంటే ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, చూడ్డానికి ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాడు, కానీ ప్రత్యేకంగా ఆ కళ్ళకి చూపునిచ్చినటువంటి ఆ శక్తి స్వరూపము, దానికి ఆధారమైనటువంటి ఆ శక్తి చైతన్యాన్ని, ఆ చైతన్య శక్తిని మనిషి గ్రహించలేకపోతున్నాడు. దీన్నే మనం భ్రమ అని అంటున్నాం. ఇదే భ్రమ అంటే. భ్రమ అంటే ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా భావించడం. మీరు చైతన్యం అనండి, భగవంతుడు అనండి, శక్తి స్వరూపం అనండి, పరమాత్మ అనండి, అన్నిటికీ ఆధారమైనటువంటిది ఒకటే. నీ నుంచి వేరు చేసుకొని ఎలా దాన్ని గ్రహించగలవు? ఇది ఎలా ఉంటుందంటే, నన్ను నేను చూడదలిచాను అంటే ఈ
నన్ను అనేటువంటి వ్యక్తి ఎవరు, ఏది చూడదలిచాడో ఆ నేను ఎవరు. ఇది ఎలా ఉంటుందంటే, భారతదేశంలో తిరుగుతూ నేను భారతదేశాన్ని చూడదలిచాను అని. భారతదేశం అనేది ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశం కాదు కదా. ఈ భూభాగంలోని ప్రతి అణువు, ప్రతి మిల్లీమీటర్ కూడా అది భారతదేశమే కదా అన్నటువంటి ఈ సూక్ష్మమైనటువంటి సత్యాన్ని గ్రహించలేకపోవడం వల్ల మనిషి వెతుకుతూనే ఉన్నాడు. నీవు దేవుణ్ణి, పరమాత్మని ఎలా వెతకగలవు? వెతకాలి అంటే నీ నుంచి వేరుగా ఉండాలి కదా. అది నీ నుంచి వేరుగా లేని దాన్ని నువ్వు ఎలా వెతుకుతావు? పోనీ ఆ యొక్క చైతన్యము, పరమాత్మ, దేవుడే నిన్ను వెతుకుతూ వస్తున్నాడని అనుకుందాం. దాని యొక్క స్వరూప లక్షణము, నీ యొక్క స్వరూప లక్షణం ఒకటే అయినప్పుడు ఎవరో ఒకరే మిగులుతారు. అక్కడ ఇద్దరు వేరువేరుగా ఉండరు కదా. పాలను తీసుకొచ్చి పాలలో పోస్తే ఆ పోసిన పాలేవి, అంతకుముందు అక్కడ నిల్వ ఉన్నటువంటి పాలు ఏవి చెప్పగలవా? వేరు చేయగలవా? నీటిలో నీరు కలిస్తే దాన్ని ఏ నీరు దేనితో కలిసిందని చెప్పగలవు? అది ఒకటే అయిపోతుంది. కాబట్టి ఏ సాంప్రదాయంలోనైనా సరే రెండే మార్గాలు ఉన్నాయి. సత్యాన్ని, పరమాత్మను, భగవంతుని తెలుసుకోవడానికి, చైతన్య స్వరూపాన్ని తెలుసుకోవడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏది కాదు, ఏది అవును. అంతటా ఉన్నది ఒకటే అని అనుకోవడం, తెలుసుకోవడం ఒకటైతే, నేను అంతటా ఉన్నాను అని తెలుసుకోవడం మరొకటి. ఏది కాదో, ఏది లేదో, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పడం ఒకటైతే, అంతటా ఉన్నది అదే అని తెలుసుకోవడం, ఈ రెండు కూడా ఒకటే చివరికి. ఇక్కడ లేదు, ఇది కాదు అంటే, ఇది కాదు, ఇది లేదు అనేది లేదు అని చెబుతూనే లేదు అనేది సత్యము అని మనం చెప్పినట్టుగా, మన అనుభవానికి వచ్చినట్టుగా ఇక్కడ మనం గమనించాలి. చీకటి లేదు అంటే లేని దాన్ని చెబుతున్నప్పటికీ ఆ లేదు అనేది ఉన్నది అంటే చీకటి లేదు అనేది ఉన్నది అని ఇక్కడ మనం గ్రహించాలి. ఇది మాటల గారడి కాదు, ఇది వాస్తవం. కాబట్టి పరిమితమైనటువంటి ఈ వ్యక్తిగత జ్ఞానాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో మిగిలింది ఆ అనంతమైనటువంటి జ్ఞానమే. కానీ మనిషి తనకున్నటువంటి పరిమిత జ్ఞానం సహాయంతోనే ఈ యొక్క మూలాధారమైనటువంటి జ్ఞానాన్ని, సత్యస్వరూపాన్ని తెలుసుకోవాలని అనుకుంటాడు. అది సాధ్యమయ్యేది కాదు. ఈ సాధనలు చేయడం ఏదైతే ఉందో, నువ్వు సాధన చేస్తున్నావంటేనే దాని అర్థం ఏమిటి? నీలో లోపాలు ఉన్నాయని. అసలు సాధన ఎందుకు? నీలో ఏమైనా లోపాలు ఉన్నాయా పరిశీలించు, గ్రహించు. నువ్వు చేసేటువంటి చర్యలు, పనుల ద్వారా, నీ పనులు, వాటి ఫలితాల ద్వారా నీలో ఏం లోపాలు ఉన్నాయో నీకు తెలిసిపోతుంది. తెలియకుండా ఉండదు. తమ యందు ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు తెలియనటువంటి వ్యక్తి మానవ జాతిలో ఎవరూ ఉండరు. ఎందుకంటే మంచి చెడు ఈ రెండింటిని హెచ్చరించేటువంటి శక్తి స్వరూపం కణకణాన
మనిషి యొక్క శరీరము బుద్ధి అంతటా వ్యాపించి ఉంది. ఎక్కడ లేదని చెప్తాం చెప్పండి చైతన్యం? ఎక్కడ లేదు. అంతటా ఉన్నదాన్ని దేంతో వెతుకుతావు? ఏ క్షణాననైతే నీవు నీ యొక్క వెతుకులాటను పూర్తిగా ఆపివేస్తావో అక్కడ నీవే అది అయి ఉంటావు. నీవే ఆ చైతన్యాన్ని అయి ఉంటావు, మరొకటి కాదు. కాబట్టి భగవంతుడిని మొత్తం విశ్వానికి ఆధారభూతమైనటువంటి దాన్ని నువ్వు వెతికినన్ని రాళ్ళు ఎన్నాళ్ళైతే వెతుకుతూ పోతావో నువ్వు దాన్ని ఏ రోజు పొందలేవు. కేవలం ఒక అనుభూతి మాత్రమే మిగులుస్తుంది. అప్పుడప్పుడు ఒక అనుభూతిలాగా అది ఒక క్షణకాలం నిలిస్తే మహా గొప్ప. ఆ క్షణకాల అనుభూతికే మనిషి ఉబ్బి తబ్బిబ్బవుతాడు, ఆశ్చర్యపోతాడు. నాకు ఇది జరిగింది అది జరిగిందని చెప్పుకుంటూ తిరుగుతాడు, భావిస్తాడు. దీంట్లో కల్పన భావన ఎక్కువగా ఉంటుంది, వాస్తవం ఉండదు. భ్రాంతి, ఇల్యూజన్, కల్పన, ఇమాజినేషన్, ఊహ, స్పెక్యులేషన్ ఇవన్నీ కూడా ఏ రోజు కూడా నీకు ఈ సత్య స్వరూపాన్ని అన్నింటికీ ఆధారభూతమైనటువంటి ఆ భగవత్ అనుభవాన్ని ఇవ్వలేవు. ఏ రోజైతే నీ భ్రాంతి, కల్పన, ఊహ ఇవి పూర్తిగా నశిస్తాయో, నీ వ్యక్తిగత జ్ఞానం ఎప్పుడైతే, అంటే ప్రపంచంలో ఉన్నంతసేపు ప్రపంచ జ్ఞానం ఎలాగూ తప్పదు, అది కావాల్సిందే. కానీ ఈ పరిమితమైనటువంటి వ్యవహార జ్ఞానాన్ని పట్టుకొని నువ్వు అనంతమైనటువంటి అన్ని విషయాలకి, మొత్తము జ్ఞానానికి, అన్ని అనుభవాలకి, మొత్తం సృష్టికి, ఆవిర్భావానికి, దాని యొక్క మనుగడకు, దాని యొక్క ముగింపుకు శ్రీకారం చుట్టగలిగేటువంటి ఆ ప్రాథమిక స్వరూపాన్ని ఏ రోజు కూడా అనుభవించలేము. ఇది ఎలా ఉంటుందంటే 15 సెంటీమీటర్ల స్కేల్ పట్టుకొని ఇక్కడి నుంచి సూర్యుడికి దూరాన్ని కొలిచేటువంటి ప్రయత్నంలాగా ఉంటుంది. లేదా నేను నా శక్తితో ఈదుతూ ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలన్నింటినీ కూడా శోధిస్తాను, ప్రతి సముద్ర తీరాన్ని చేరుతాను ఈదుతూ అనేటువంటి ఆలోచన ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే. కాబట్టి నీవుగా సమీపించలేవు సత్యాన్ని, చైతన్యాన్ని, భగవత్ స్వరూపాన్ని. ఎందుకంటే అదంతా నీవే కదా. నీవు వేరుగా లేవు కాబట్టి. అలాగే ఒకవేళ అనుకుందాం మాట వరుసకి భగవంతుడు నిన్ను సమీపించినా నీవు మిగలవు, నీవు భగవంతుణ్ణి సమీపించిన భగవంతుడు మిగలడు. ఇద్దరిలో ఒకరే ఉంటారు. నీవుగా ఉన్నప్పుడు భగవంతుడు లేడు, చైతన్యం లేదు, శక్తి స్వరూపం లేదు. ఎక్కడైతే భగవత్ స్వరూపం, శక్తి స్వరూపం ఉంటుందో అక్కడ నీవుగా మిగిలేటువంటి అవకాశం లేదు. అయితే విచిత్రం ఏమిటంటే మనం పెట్టుకున్న పేర్లన్నీ కూడా అనుభవించిన తర్వాత, అనుభవం నుంచి బయటపడ్డ తర్వాత మనిషి తనకున్నటువంటి మేధాశక్తి ద్వారా ఏర్పరచుకున్నటువంటి భాష ద్వారా వ్యక్తపరిచేటువంటి మాటలే కానీ మాటలు సత్యం కాదు. మాటకి
భాషకి సత్యాన్ని నిర్వచించేటువంటి శక్తి కానీ దాన్ని వివరించేటువంటి శక్తి కానీ లేదు. అందుకే వివరించబడేది ఏదైతే ఉందో అది వివరణకు అతీతమైనటువంటిది. అనుభవించేవాడు అనుభవించబడేది రెండు వేరు కాదు. అక్కడ ఉండేది కేవలం అనుభవం మాత్రమే. వివరించేవాడు వివరించబడేది రెండు వేరు కాదు. ఆ ఇరువురు కూడా ఒకటే, అది ఒకటే స్వరూపం. కాబట్టి ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే అసలు ఏ సాధన అవసరం లేదు. మనిషి చేసే సాధనలన్నీ కూడా అది భక్తి మార్గం కానివ్వండి, లేదా కర్మ మార్గం కానివ్వండి, జ్ఞాన మార్గం అని ఈ విధంగా రకరకాలుగా ఏవైతే మనకి భాష ద్వారా వివరణ ద్వారా అందించబడ్డాయో ఆ వాటికి అనేక పరిమితులు ఉన్నాయి. అవి ఒక పరిమితమైనటువంటి అనుభవాన్ని మాత్రమే ఇస్తాయి. ఏ రోజైతే ఈ జ్ఞానాన్ని పూర్తిగా నువ్వు వదిలేస్తావో, ఇది నిష్ప్రయోజనము, దీనివల్ల ప్రయోజనం లేదు, నిన్ను అడ్డుకుంటున్నదే ఈ జ్ఞానం. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఏర్పరచుకున్నటువంటి జ్ఞానంలో ఆ ప్రశ్నకి సమాధానం లేదు కాబట్టే నువ్వు సాధన చేస్తున్నావు అన్న సంగతి నువ్వు గ్రహిస్తే సాధన కూడా ఒక జ్ఞానమే అని నువ్వు తెలుసుకుంటావు. అందుకనే సాధనను విడిచిపెట్టాలి. కానీ మనుషులు అనేక సాధనల వైపు పరిగెత్తుతారు. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే దీంట్లో ఏముందో దాంట్లో ఏముందో, ఏది ఉత్తమమైనది, అది శ్రేష్టమైనదా, ఇది శ్రేష్టమైనదా, ఆయన అట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, చివరికి ఇది వ్యక్తి ఆరాధనకి దారితీస్తుంది. ఒక మార్గాన్ని నమ్మడం అక్కడికి దారితీస్తుంది. ఒక నమ్మకాన్ని ఏర్పరిచి వదిలేస్తుంది. ఆ నమ్మకం మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి ఇతర నమ్మకాలను ఇతను వ్యతిరేకిస్తూ వస్తాడు. అంటే దేన్ని పొందాలనుకున్నాడో దానికి అడ్డుగా ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని, బలహీనతలను తొలగించుకోవాల్సినటువంటి ఈ ప్రాణి, ఈ వ్యక్తి మరిన్ని బలహీనతలను, మూర్ఖత్వాన్ని తనకు తోడుగా తెచ్చుకుంటాడు. అందుకే సంవత్సరాల పాటు మనుషులు అనేక రకాలైనటువంటి సాధనలను చేయడం, మార్చి మార్చి చేయడం, వాటి ద్వారా ఏదో పొందానని పచ్చి అబద్ధాలు చెప్పడం, ఎదుటివారిని నమ్మించడం. ఇది ఎలా ఉంటుందంటే ఒక మార్వాడి కొట్టుకి మనం వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దీంట్లో నాకు మిగిలేవి 5 రూపాయలే, నన్ను నమ్మండి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే మనుషులు ఒకరినొకరు నమ్మించుకునేటువంటి ప్రయత్నంలో ఈ యొక్క సత్యము, భగవంతుడు, పరమాత్మ, చైతన్య శక్తి అనేది ఒక మిస్టరీగా, ఒక వింత పదార్థంగా, ఎవరికి అర్థం కానటువంటి విషయంగా మారిపోయింది. చివరికి మనుషులు తమకు తోచింది తాము చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి విషయం ఇది మరి అంత ఆసక్తికరంగా ఉండడానికి ఇది సినిమా కథ కాదు. ఇది మొత్తం మానవుడికి అనాదిగా అర్థం కానటువంటి ఒక విషయాన్ని మనం ఈరోజు చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నానికి కూడా చాలా పరిమితులు
ఉన్నాయి. దీన్ని మరింతగా మీరు అడిగేటువంటి సందేహాలను బట్టి మరింతగా మనం మరొకసారి మాట్లాడుకుందాం. నమస్కారం.